ఓ నమస్తే అండి. నా పేరు క్రాంతి. నేనొక యోగా ఇన్‌స్ట్రక్టర్ అండి. యోగా అని అనగానే అందరూ ఏంటి అంటే చాలామంది దూరం పారిపోతూ ఉంటారు. అది చేయడం అనేది ఏంటి అంటే ఏదో ఓల్డ్ ఏజ్ పీపుల్ చేసేది అన్న ఒపీనియన్ చాలా మందికుంది. ఇప్పుడంటే కోవిడ్ వల్ల అవేర్‌నెస్ కొంచెం పెరిగి యోగా మీద ఆసక్తి అనేది పెరిగింది. బట్ స్టిల్ చాలా మంది ఉన్నారు. ఇంకా ఎస్పెషల్లీ అంటే టీనేజర్స్. ఈ కోవిడ్‌లో నేను చాలా మంది చూసాను. ఏంటి అంటే ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి ఒక చైర్‌లో కూర్చోవడము, సిస్టమ్ ముందు కూర్చోవడము, ఫ్యాట్ పెరగడము, పీసీఓడీ, షుగరు, ఈవెన్ కిడ్స్, స్మాల్ కిడ్స్ అండి. కిడ్స్, టీనేజర్స్, ఈవెన్ మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. తను కూడా సేమ్ థింగ్. ఏంటి అంటే కూర్చోవడము, ఆన్‌లైన్ క్లాసెస్ అని కూర్చోవడము, ఆ యాక్టివ్‌నెస్ అనేది పోయింది అందరికి పిల్లలకి. యోగా అంటే చేయరు. బయటికెళ్ళడానికి లేదు 2 ఇయర్స్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మనం ఇంట్లో ఫన్ మెథడ్‌లో ఎలా చేసుకోవాలి? కిడ్స్‌కి మా ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకొస్తారు పేరెంట్స్ అయితే. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు యాక్టివ్‌గా చేయరు అండ్ ఇంట్రెస్టింగ్‌గా చేయరనమాట యోగా అనేది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయడానికి మేము ఒక స్మాల్ ఎక్సర్‌సైజెస్‌తో స్టార్ట్ చేస్తామనమాట. వీక్లీ వన్స్ ఒక కార్డియో లాగా, ఒక ఫన్ ఎక్సర్‌సైజెస్ అనేది క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అందులో కొన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు మీ పాపతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ కిడ్స్‌కి కూడా ఇద్దరున్నారనుకోండి సిస్టర్స్. అలాగా మనము చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ నీతా హెల్ప్ చేస్తుందండి ఇవాళ నాకు చూపించడానికి మీకు ఆ ఎక్సర్‌సైజెస్. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు. మనం కలిసి చేద్దాం. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఎస్పెషల్లీ ఫర్ టీనేజర్స్. ఏమవుతుంది అంటే టీనేజర్స్ అనే కాదు, లేడీస్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు చిన్న పిల్లలు గానీ, లేడీస్ కానీ స్టార్టింగ్ వాళ్ళ సైజ్ ఏంటుంటది ఎక్స్‌ట్రా స్మాల్ ఉంటది. స్మాల్‌కొస్తారు, మీడియంకొస్తారు. అప్పుడు కూడా ఏమి రియాక్ట్ అవ్వరు. ఎక్సెల్‌కొచ్చాక మటుకు వాళ్ళకి వెంటనే దగ్గర ఏ జిమ్ ఉందా? ఏ యోగా క్లాస్ ఉందా? అక్కడికెళ్ళిపోదామా? ఇక్కడికెళ్ళిపోదామా? ఎన్ని కాల్స్ అంటే నేను వాళ్ళని 2 ఇయర్స్ బ్యాక్ కూడా చూసుంటాను. నా స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ కూడా చూసుంటాను. 3 ఇయర్స్ బ్యాక్ కూడా చూసుంటాను. రియాక్ట్ అవ్వరు. మొత్తం ఆ ఎక్సెల్ సైజ్‌కొచ్చేసి థైరాయిడ్ అన్నా రావాలి, షుగర్ అన్నా రావాలి, ఏదో ఒకటి రావాలి. అది వచ్చాక మనకి రియాక్ట్ అవుతది. ఆ రిపోర్ట్స్ చూస్తే అమ్మో! అప్పుడే తగ్గిపోవాలి. ఎళ్ళాక ట్రయల్ రూమ్‌లో మన ఎక్సెల్ సైజ్ వస్తుంది అని అప్పుడు దాకా రియాక్ట్ అవ్వరు. నేను చెప్పేదేంటి అంటే అంతా పెంచేసుకొని ఒకటే సడెన్‌గా తగ్గిపోవాలి అంటారు. అది నాకు అర్థం కాదు ఎందుకు అంటే. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ ఎస్ నుంచి ఎక్స్‌ట్రా స్మాల్ నుంచి స్మాల్‌కొచ్చారు, లేకపోతే స్మాల్ నుంచి మీడియంకెళ్లారు అనుకోండి, ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు ఆ వర్కౌట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. మొత్తం బాడీ అంతా హెవీ అయిపోయాక మళ్ళీ అదే షేప్‌లో రావాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంత టైంలో మీరు ఆ వెయిట్ గెయిన్ చేశారనేది అంత టైం పడుతుంది. ఏదన్నా సరే కొంతమంది ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే, మా అమ్మాయి కూడా స్టార్టింగ్ జిమ్‌కెళ్ళాలా? లేకపోతే కరాటేకెళ్ళిపోదాం. ఏదైతే ఫాస్ట్‌గా అయిపోవాలి వాళ్ళకి. 1 మంత్‌లో కాలేజ్ స్టార్ట్ అయిపోతుందంటే 1 మంత్‌లో వెయిట్ తగ్గిపోవాలి. అది తగ్గినా యూజ్ ఉండదు. యాక్చువల్‌గా అగైన్ మళ్ళీ మీరు రీగెయిన్ అవుతారు. ఏదైతే మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారో, ఇట్ మే బి యోగా, ఇట్స్ మే బి ఎక్సర్‌సైజ్, ఇట్స్ మే బి వాకింగ్. కాన్స్టెంట్‌గా చేయండి. ఇట్ ఈస్ నాట్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్స్ అయితే కాదిది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ కోర్సు. మీ హెల్త్ కోసము మీరు కొంచెం సేపు స్పేర్ చేసి ఏదైతే మీరు రోజు చేయగలుగుతారో అది ఆ ఎక్సర్సైజ్ అనేది తీసుకోండి. యోగా అనేది మీరు ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ స్పేర్ చేసినా సరే, అట్లీస్ట్ సూర్య నమస్కారాలు చేసినా సరే మీకు బాగా ఎఫెక్ట్ అవుతది. సో, అలాంటి వాళ్ళకి జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో తీసుకొచ్చి మీకు యోగా సెంటర్‌కి తీసుకొచ్చిన మేము మీకు హెల్ప్ చేస్తాం. మీరెప్పుడన్నా సరే మాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. టిప్స్ కోసం కానీ, ఈ చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ కోసం గానీ, ఆన్‌లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నా. మా దగ్గరికి 104 కిలోస్, 120 కిలోస్ వాళ్ళు కూడా వస్తారు స్టార్టింగ్‌లో. సో, వాళ్ళని మేము 90 కిలోస్ వరకు తీసుకొచ్చాం. సో, అలాంటి చాలా ట్రిక్కీ కేసెస్‌ని మేము హ్యాండిల్ చేశాము. సో, మీరు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, హెల్త్ ఇష్యూస్ ఉన్నా థెరపీ క్లాసెస్, షీ ఈజ్ ఎ థెరపీ టీచర్ అనమాట. థెరపీ క్లాసెస్, యాక్యుప్రెషరు అన్నీ తీసుకుంటూ ఉంటారు. అండ్ ప్రీనేటల్ అండ్ పోస్ట్‌నేటల్ కూడా తీసుకుంటూ ఉంటామండి. సో, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు మాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఎట్ ఎనీ టైమ్ వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ ఔట్. సో, కొన్ని ఫన్ ఎక్సర్‌సైజెస్ మీ కిడ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఎవరితోటన్నా చేయొచ్చు. సో, పార్ట్నర్ యోగా నేను ఇవాళ పార్ట్నర్ ఎక్సర్‌సైజెస్ చెప్పాలండి. అది యాక్చువల్‌గా ఇట్స్ నాట్ ఎ యోగా, ఇట్స్ ఎక్సర్‌సైజెస్. స్టార్టింగ్ ఎక్సర్‌సైజెస్ విల్ షో యూ.
ఫస్ట్ వార్మప్స్ అయిపోయాకండి. సో మనం ఒక జస్ట్ సింపుల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఉన్నారనుకోండి, మీ పార్ట్నర్ లెఫ్ట్ సైడ్. ఎస్, దట్స్ ఇట్. యూ నీడ్ టు క్లాప్ లైక్ దిస్. క్లాప్ క్లాప్. స్లోగా మీరు ఆ ఇంటెన్సిటీ అనేది పెంచండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫుల్ గా మీకు ట్విస్టింగ్ అనేది అవుతుంటది. ఇదే సేమ్ ఎక్సర్సైజెస్ ఒక్కసారి బాల్ తో చేద్దాము. ఏదన్నా బాల్ అవ్వచ్చండి. ఇట్ కెన్ బి బాల్ ఆర్ వెయిట్, ఒక చిన్న వెయిట్ బాల్స్, మెడిసినల్ బాల్స్ కూడా వస్తుంటాయి, డంబుల్ కూడా ఉంటుంది. దేంతో ఉన్నా సరే ఒక చిన్న వెయిట్ మీరు యూస్ చేస్తే ఈ మజిల్స్ కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ట్విస్టింగ్ అనేది. మీరు రైట్ సైడ్ ఉంటే అది లెఫ్ట్ సైడ్. దట్స్ ఇట్. మీరు ఒక 20 times 30 times మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయొచ్చు. ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుందండి. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరు పార్ట్నర్ లేరు అంటే నీతా చూపిస్తుంది సింగిల్ గా ఎలా చేయాలి. ఒక వాల్ దగ్గరికి వెళ్ళి నీతా ఒకసారి మీకు చూపిస్తుంది. పార్ట్నర్ ఎవరు లేరు అనుకోండి, జస్ట్ మీకు ఒక వాల్ ఉంది, ఆ వాల్ తోటి కూడా సేమ్ ఎక్సర్సైజ్ మీరు చేయొచ్చు. ఒక 1 foot అవే ఫ్రమ్ యువర్ వాల్ అండి. ఒక వాల్ నుంచి ఒక 1 foot దూరంగా నుంచోండి. జస్ట్ ట్విస్ట్ చేసి యూ నీడ్ టు టచ్ ద వాల్. 1. ఇట్స్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. మీకు ఇది ఈజీగా అయిపోతుంది అంటే కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకు వచ్చి అగైన్ రిపీట్ ద సేమ్ థింగ్. యూ కెన్ ఫీల్ దట్ ప్రెషర్ ఈజీలీ. దీనికే మళ్ళీ ఒక చిన్న ఇది యాడ్ చేద్దాము. ఒక చిన్న వేరియేషన్ అనుకోండి. పుషప్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది మీకు కొంచెం కష్టంగా ఉంది అంటే వెనక్కి వెళ్ళచ్చు. ఎస్, పుషప్, బ్యాక్, ట్విస్ట్ అండ్ అగైన్ మళ్ళీ. ఎస్, మళ్ళీ అగైన్ ట్విస్ట్. ఇప్పుడు మీకు ఇది ఈజీగా ఉందంటే కొంచెం ముందుకి, అది డిపెండ్స్ అపాన్. అంటే స్టార్టింగ్ లో చేసే వాళ్ళకేమో కొంచెం ఇదిగా అనిపించవచ్చు. కొంచెం ముందుకు రమ్మ నీత. ఎస్, అగైన్ యూ కెన్ ట్రై ఫర్ దిస్. ఎస్, దట్స్ ఇట్. ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. విత్ పార్ట్నర్ ఆర్ వితౌట్ పార్ట్నర్ ఎలా అన్నా సరే మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దామండి. ఇది కూడా చాలా ఫన్ ఎక్సర్సైజ్. ఓకే, కొంచెం దూరంగా నుంచోండి ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ టమ్మీ అండ్ బ్యాక్ అండి. ఫార్వర్డ్ బెండింగ్ అవుతుంది, బ్యాక్వర్డ్ బెండింగ్ అవుతుంది. అది మీకు తెలియకుండానే మీరు ఫుల్ బెండింగ్ చేయొచ్చు. లెట్ us see. ఫస్ట్ వన్, ఫ్రంట్ ఫార్వర్డ్ బెండింగ్. క్లాప్ అప్, క్లాప్ అప్, క్లాప్. ఇంకొక 2 times చేద్దాము. ఇది ఇప్పుడు ఇదే సేమ్ ఎక్సర్సైజ్ కండి. ఒక చిన్న వాటర్ బాటిల్ ఒకటి యాడ్ చేస్తున్నాను. వెయిట్ తోటి ఎప్పుడైనా సరే మనం చేసినా సరే ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది మన టమ్మీ పైన. లెట్ us see అండి. ఫస్ట్ ఫార్వర్డ్ బెండింగ్, డౌన్, అప్. ఎంత దూరం నుంచి ఉంటే మీకు అంత ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ అవుతుంది. ఇది మనము ఒక 15 to 20 times డిపెండ్స్ అపాన్ అండి. స్టార్టింగ్ బాగా వార్మప్ చేయండి, బికాస్ చాలా బ్యాక్ బెండింగ్ అనేది అవుతుంది. ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఒక బ్యాక్ బెండింగ్ ఎక్సర్సైజ్ కూడా నేను మీకు చూపిస్తానండి. జస్ట్ హ్యాండ్స్ ఇలా పట్టుకోండి. స్లోగా ట్రై టు బ్యాలెన్స్ ఇట్ అండ్ స్టే దేర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ స్లోలీ కమ్ బ్యాక్. ఒక్కసారి మళ్ళీ చూపిస్తా అండి మీకు ఎలా బ్యాక్ బెండింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ ఫ్రీ అయ్యాక మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తే మీకు పెయిన్ అనేది తెలీదు, బాగా స్ట్రెచ్ అవుతుంది బ్యాక్. లెట్ us see. స్లోగా వెనక్కి వెళ్ళండి. హ్యాండ్స్ స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రెచ్, స్టే దేర్, స్లోగా రండి బ్యాక్. దట్స్ ఇట్ అండి. విల్ గో టు ద థర్డ్ ఎక్సర్సైజ్. ఇంకొక థర్డ్ ఎక్సర్సైజ్ చెప్తా అండి. ఇది కూడా 2 funny ఎక్సర్సైజ్. జస్ట్ మీ పార్ట్నర్ పడుకోమని చెప్పండి. అండ్ ఈ యాంకిల్స్ గట్టిగా పట్టుకోవాలి, టైట్ గా పట్టుకోండి. యాంకిల్స్ టైట్ గా పట్టుకొని ఫోర్సబుల్ గా కాలు మన వైపు వస్తుంటది, మనం దాన్ని పుష్ చేస్తూ ఉంటాం. ఎంత ఫాస్ట్ గా వస్తే అంత పుష్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఆ టమ్మీ పైన, లోవర్ టమ్మీకి ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మీరు కాలు అంత ఫాస్ట్ గా అప్ అండ్ డౌన్ చేయలేరు. అదే మనం ఇలా పుష్ చేస్తూ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి మేము మీకు చేసి చూపిస్తాము. నీత, కమ్ ఆన్, ఫాస్ట్ గా. మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత మంచిది. అండ్ ఇట్స్ ఎ వెరీ ఫన్ ఎక్సర్సైజ్. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి చేసి చూడండి మీరు. దట్స్ ఇట్ మా. థ్యాంక్ యూ. ఫోర్త్ ఎక్సర్సైజ్. ఇట్స్ ఆల్సో ఎ వెరీ ఫన్నీ ఎక్సర్సైజ్ అండ్ చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది మీకు. ఇప్పుడు చూసినట్టయితే జస్ట్ ఇలా పడుకోమని చెప్పండి. కాకపోతే కొంచెం వెయిట్ వేయాలండి కాలు పైన, ఎందుకంటే బాడీ మొత్తం మన బాడీ మనం టోటల్ గా లిఫ్ట్ చేయాలి. సో
పడుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, మీరు సరిగ్గా గట్టిగా పట్టుకోవాలి. ఇది ఎవరైనా యోగా టీచరో లేకపోతే పెద్దవాళ్ళు సూపర్విజన్ లో చేయండి, బెటర్, చాలా బాగుంటది. గట్టిగా పట్టుకోండి, మీ పార్ట్నర్ చెయ్యి ఎప్పుడు గట్టిగా పట్టుకోండి అండ్ టెల్ హర్ టు గెట్ అప్, గెట్ అప్. దాట్స్ ఇట్, సూపర్ నీతా, గెట్ అప్, ఎక్సలెంట్. ఇంకొక 2 times చేద్దామా? ఇది ఒక 10 to 20 times చేయండి, టోటల్ బాడీ వర్కౌట్. ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ వన్, యూ విల్ ఎంజాయ్ ఇట్. 2 more times, get up. Excellent Neeta, that's it అండి. థ్యాంక్స్ మా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి. ఈవెన్ ఇట్స్ ఎ వెరీ ఫన్నీ ఎక్సర్సైజ్. యాక్చువల్ గా ఇది మన లోవర్ టమ్మీ అండ్ థైస్ రీజన్, అప్పర్ థైస్ కి బాగా పనిచేస్తుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, బట్ కానీ చాలా చేస్తే మటుకు బాగా ఎఫెక్టివ్ అండి. ఒక బాల్ తీసుకోండి, వాటర్ బాల్ సంథింగ్, కొంచెం దూరంగా, పార్ట్నర్ షుడ్ బి స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. ఓకేనా? కమ్ ఆన్ Neeta, just take the ball ma, back. Any ball you can take. If you want to add, you can add the weights to this exercise also. It's a simple one, but sides, thighs ఒక 5 to 10 minutes చేసి చూడండి. 5 minutes చేసినా సరే మీకు బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. 2 hands, yes, it's a very easy one. Do it fast. You can feel that pressure on your thighs, hands, twisting for sides. టోటల్ బాడీ వర్కౌట్ చెప్పచ్చు. ఇంకా ఫాస్ట్ గా చేస్తూ ఉంటే మీకు కార్డియో కూడా అయిపోతుంది, కార్డియో ఎక్సర్సైజ్ కూడా, హార్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అవి చూసారు కదండి. సో ఇదే సేమ్ ఎక్సర్సైజెస్ పార్ట్నర్ తో కూడా చేయొచ్చు, లేకపోతే సింగిల్ గా కూడా మీరు సేమ్ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వచ్చు. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అండి. మీరు ఇవి చేసి కూడా ఏమి చేయకపోయినా ఇవి మీరు అట్లీస్ట్ 30 times, ఈచ్ ఎక్సర్సైజ్ 30 times ఆర్ 1 minute చేసి చూడండి. డెఫినెట్ గా మీ బాడీలో చేంజ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు క్లాసెస్ కావాలన్నా సరే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చండి. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, ప్రినేటల్, పోస్ట్ నేటల్ థెరపీ క్లాసెస్, యోగా టీచర్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నాము. ప్రినేటల్ యోగా టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. సో మీరు ఏ టీచర్ ట్రైనింగ్ అన్నా సరే, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు మాకు ఏ టైంలో ఉన్నా కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అండి. ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.